అండి, వెల్కమ్ బ్యాక్ టు ఓజు లేక్ ఛానల్. మన ఛానల్లో వెరైటీ రెసిపీస్ కోసం మన ఓజు లేక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి మాత్రం మీరు బయటకు వెళ్ళాల్సిందే. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే చీమ చింతకాయ చాట్ చేస్తున్నాము. చీమ చింతకాయలతో చాట్ చేసుకోవచ్చని, ఫ్రై చేసుకోవచ్చని, కర్రీ చేసుకోవచ్చని ఎవరికైనా తెలుసా? నాకైతే 1 ఇయర్ వరకు అయితే తెలియదు. 1 ఇయర్ బ్యాక్ ఈ విషయాన్ని తెలిసింది. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి చీమ చింతకాయలతో రెసిపీస్ అయితే నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలంటే చీమ చింతకాయలని తప్పనిసరిగా తినాలి. నార్మల్గా తినాలనుకుంటే ఒక కాయ తింటాము, లేదంటే 2 కాయలు తింటాము. బట్ మనం చీమ చింతకాయలతో ఏదైనా డిషెస్ ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చక్కగా ఒక కప్పుడు వరకు అయితే తింటాం కాబట్టి చాలా హెల్దీ అనమాట. తలనొప్పిగా ఉంది, కొంచెం చీమ చింతకాయలు ఇంట్లో ఉన్నాయి, ఇంకా మనం చాట్ చేసేసుకుని తినేస్తే తలనొప్పి కూడా ఈజీగా తగ్గిపోతుందిలే అని చెప్పి నేనైతే ఈ రెసిపీని అయితే తయారు చేసేసాను. ఈ చీమ చింతకాయలను ఫస్ట్ ఇలాగా చేసుకోవాలి. నేను చెప్పా కదా, నాకు 1 ఇయర్ బ్యాక్ తెలిసిందని. ఇప్పుడు మీకు వీడియోలో కనిపించబోయే స్లిప్ ఏంటంటే మనకి క్యాటరింగ్ వాళ్ళు ఇచ్చే స్లిప్ అనమాట. ఈ క్యాటరింగ్లో ఒక చీమ చింతకాయ ఫ్రై అనే రెసిపీని నేను చూశాను. ఇది ఏంటి, చీమ చింతకాయలతో ఫ్రై కూడా చేస్తారా అని చెప్పి నేను అంకుల్ని అయితే అడగడం జరిగింది. అంకుల్ అయితే అన్నారు, అప్పుడు చేస్తారు, రెసిపీస్ చాలా చేస్తారు, నువ్వు కూడా ట్రై చేయి, చాలా బాగుంటాయి అని చెప్తే అప్పటి నుంచి నేను చేసేస్తున్నా. ఇప్పుడు చీమ చింతకాయలను అయితే చేసాము, వాటర్లో వేసేసి పక్కన పెట్టేసాము. ఈ తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయని కట్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను, టమాటాలు 1 తీసుకున్నాను, పచ్చిమిరపకాయ 1 తీసుకున్నాను, వీటితో కట్ చేసేసాను. తర్వాత మెయిన్గా మనకి వెల్లుల్లిపాయని పొట్టు తీసేసి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న ముక్కలుగా వెల్లుల్లిపాయని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వెల్లుల్లిపాయలు కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసేసుకుని తర్వాత అల్లం కూడా ఇలాగ కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. చీమ చింతకాయల్లో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కైనా, స్ట్రెస్ మేనేజ్మెంట్కైనా, లేదంటే మనకి షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటి ఏమున్నా కానీ చీమ చింతకాయలను తప్పనిసరిగా తినవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం అన్నీ కూడా మనం ఈ విధంగా యాడ్ చేసేసుకున్నాం. అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయవద్దు. ఇప్పుడు ఉల్లిపాయను కూడా కట్ చేసేసి చక్కగా పొడవు ముక్కల్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. చీమ చింతకాయల్లో ఉండే సి విటమిన్ అలాగే B1 విటమిన్ అనేది చాలా మనకి యూజ్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. హెవీ ఫైబర్ ఫుడ్ చీమ చింతకాయలు. ఇది సీజనల్ ఫుడ్ మాత్రమే కాబట్టి మనం తప్పనిసరిగా ఏదో ఒకటి రెసిపీస్ చేసుకుని అయితే తింటూ ఉండొచ్చు. ఇప్పుడు ఒక టమాటాని కట్ చేసేసుకున్నాము, అది కూడా యాడ్ చేసేసాము. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసాము. ఇలా ఫ్రై చేస్తూ ఉండగా మనం చీమ చింతకాయలని చక్కగా వాటర్ నుంచి కడిగేసేసాం కదా, ఆ వాటర్ నుంచి తీసేసేసి మనము ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకునే ముందే దీనిలోనికి కారము, మిరియాలు మరియు ధనియాలు పౌడర్ మాత్రమే అనమాట. ఇది కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకుని మనం ఒక 1.5 కప్పు వరకు చీమ చింతకాయ గింజలు అయితే ఒలుచుకోవడం జరిగింది. వీటిని యాడ్ చేసేసుకున్నాము. ఇవి యాడ్ చేసేసి చక్కగా మగ్గనివ్వాలి. చీమ చింతకాయలు తినడం వల్ల హార్ట్ కూడా చాలా మంచిదంటండి. అందుకోసం అని చెప్పి కంపల్సరిగా మాత్రం మనము ఈ సమ్మర్ అంతా అయ్యే వరకు చీమ చింతకాయలు అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. చిన్నప్పుడు చీమ చింతకాయల చెట్ల దగ్గరికి వెళ్ళి చీమ చింతకాయలు ఎంతమంది కోసుకున్నారో అందరికీ ఈ చీమ చింతకాయల రెసిపీస్ తింటున్నా, లేదంటే చీమ చింతకాయలను చూసినా గుర్తొచ్చేస్తూ ఉంటుంది. ఇలాగ మనం ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ అన్నీ వేసేసి ఇలా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ ఎందుకు వేస్తామంటే చీమ చింతకాయలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి స్మూత్గా, సాఫ్ట్గా అవ్వాలంటే వాటర్ మాత్రం తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉడికించేసుకోవాలి. ఈ చీమ చింతకాయలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మనం ఇలాగ తయారు చేసుకుని తినేసేయచ్చు. అప్పుడు బ్రేక్ఫాస్ట్కి రీప్లేస్మెంట్ లాగా ఉంటుంది. అలాగే ఈవినింగ్ స్నాక్ లేదంటే లంచ్లో కూడా మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకుని తినొచ్చు అనమాట. మిగతా రెసిపీస్ అయితే మనం తర్వాత ముందు వీడియోల్లో చూస్తూ ఉందాము. ఇప్పుడైతే ఈ చీమ చింతకాయల చాట్ అయితే రెడీ అయిపోయింది. దీనిలోనికి మనం ఇంకా కారపూస, అలాగే కార్న్ఫ్లేక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. చక్కగా ఇలాగే తినేసేస్తే తలనొప్పి తగ్గిపోతుంది, స్ట్రెస్ మేనేజ్ అవుతుంది. పిల్లలు 10th, ఇంటర్, అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఎవరైనా సరే ఉండనివ్వండి, ఈవినింగ్ రాగానే ఇలా మాత్రం చేసి పెట్టేయండి. ఈ చదువుల వల్ల వచ్చే స్ట్రెస్ ఏమన్నా ఉంటే అది మాత్రం ఈజీగా ఇలా తీసేసి అలా పక్కన పెట్టేసినట్టు ఉంటుందన్నమాట. ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. ఈ విధంగా మాత్రం ట్రై చేయండి. చీమ చింతకాయలు అనేది సీజనల్ ఫుడ్ కాబట్టి మంచి సీజనల్ ఫుడ్ వెరైటీస్ అయితే మన ఛానల్లో ముందు చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఓజు లేక్ ఛానల్.
ఇప్పుడు ఒక సీమ చింతకాయని మీకైతే పట్టుకుని ఇలాగా చూపిస్తాను. చూసారుగా సాఫ్ట్గా చాలా మెల్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. మనం ఎలా నోట్లో వేసుకుంటే అలా టేస్టీగా నోట్లోంచి నీళ్ళు అయితే ఊరడం కన్ఫామ్.